రకమైన కేసెస్ ఏవైనా మీ దృష్టిలో పడితే కనుక మా దగ్గరికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఒక గంటలోపు తీసుకురాగలిగితే మేము ఏమైనా చేయగలమండి. దానికి మారేడుమిల్లో ఉండే లోకల్ ప్రజలకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా థింక్ చేసి ఒక మంచి అడ్వాన్స్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మన దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ 3:30 ఆ ప్రాంతంలో తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి 8:30 అయినా సరే మనం దాన్ని వితిన్ స్టిపులేటెడ్ టైంలో ఉండడం వల్ల ఎర్లీగా మనం వైద్యం స్టార్ట్ చేస్తాం. సో ఇలా ఈ విధంగా ప్రజానికాన్ని తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి కేసెస్ ఏమైనా వస్తే మన దగ్గరికి త్వరగా తీసుకొస్తే వీ కెన్ డెఫినెట్లీ డూ గుడ్ టు ద పేషెంట్స్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద పీపుల్ హూ రిఫర్డ్ ద పేషెంట్, మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఆల్సో గాడ్ బ్లెస్ ద లిటిల్ వన్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్. మొదటి రోజు వాళ్ళు మన దగ్గర నుంచి హయ్యర్ సెంటర్ తీసుకెళ్తామని చెప్పారండి. నేను అట్లీస్ట్ ఇప్పుడు బీపీ సపోర్ట్ అవసరం పడుతుంది కాబట్టి ఈ టైంలో షిఫ్ట్ చేయడం చాలా డేంజరస్ అండి. ఒకసారి బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత తీసుకెళ్తామని చెప్పాను. సో ఆ రకంగా తీసుకెళ్ళడం వల్ల ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని చెప్పడం వల్ల మనం నమ్మి మన దగ్గర ఉంచారు. సో సక్సెస్ఫుల్గా మనం ఆవిడ వెంటిలేటర్ మీద తీసుకురావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకానికి కూడా నేను ధన్యవాదాలండి. సో ఎవరేం చేసినా ఏం జరిగినా ఆ చిన్నపిల్ల అయితే బ్రతికింది. ఆ విధంగా నేను చాలా ఆనందంగా కూడా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ డాక్టర్ అండి. ఇంకా చదువుతుంది అమ్మాయి. ఏలూరు రాష్ట్రం మెడికల్ కాలేజ్. ఎలా ఉంది సార్? బాగుందండి. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి 4 పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది. ఒక కార్డియాక్ పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిందండి. సో ఈ రకంగా ప్రజలు నేను చెప్పేది ఏంటంటే ఏమైనా పేషెంట్ రిఫర్ చేస్తే మాకు కొంచెం టైం ఉండేలా ఒక 1 or 2 hours పంపిస్తే మేము డెఫినెట్లీ బెనిఫిట్ చేయగలం అని నమ్ముతున్నాము. మన హాస్పిటల్లో అన్ని హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయండి, హై అండ్ మానిటర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ అన్నీ కూడా వితిన్ హాస్పిటల్లో జరుగుతాయండి. అల్ట్రాసౌండ్ మెషిన్ మనకు బెడ్ సైడ్ ఉంది. ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే డయాలసిస్ అవసరం కూడా పడిన పేషెంట్స్కి కూడా ఒక హై అండ్ డయాలసిస్ మెషిన్ డయాలసిస్ టెక్నీషియన్ మన అవైలబిలిటీ ఉన్నారండి. 22nd మధ్యాహ్నం ఇన్సిడెంట్ అయింది సార్. మా చెల్లికి మారేడుమిల్లో ఇన్సిడెంట్ అయింది. ఫ్లడ్స్ వల్ల చిన్న ఇన్సిడెంట్ అయింది. 22nd నైట్ అరౌండ్ 8:30 ఇక్కడ తీసుకొచ్చాం. RACC ICU డాక్టర్ చంద్రబాబు సార్ దగ్గర తీసుకొచ్చాం సార్. సో అప్పుడు క్రిటికల్గా ఎలా ఉండదంటే సెన్స్లెస్తో ఉండేది. ఇంకా హోప్లెస్ లేదు సార్. అసలు ఏం బాగాలేదు. పేషెంట్ కండిషన్ బాగాలేదు. సో సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని అంతా బాగానే ఉంది. వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించేసి మొత్తం క్లీన్ చేసేది సార్. అరౌండ్ అక్కడికి 48 hours తర్వాత ఆ నెక్స్ట్ డేకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది సార్. 10% ప్లాన్ క్లియర్ అయింది. ఆ నెక్స్ట్ డే అంటే 3rd డేకి వచ్చేసరికి మాట్లాడడం అన్ని లైట్గా కొద్దిగా మాట్లాడడం అంత బాగానే ఉంది. 4th డేకి వెంటిలేటర్ ద్వారా తీసేసారు. 5th డే వెంటిలేటర్ తీసిన తర్వాత 48 hours అబ్జర్వేషన్ ఉంచారు సార్. ICUలో ఉన్నాయి, RACC ICUలో ఉన్నాయి, వెంటిలేటర్ ద్వారా ఉంచారు చంద్రబాబు సార్ గారని. ఇప్పుడు నిన్న ఈవినింగ్ 3:30 వల్ల మొత్తం క్లియర్ అయింది. స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసాం నిన్న. ఇప్పుడు అంతా ఓకే, బాగానే ఉంది. బాగానే మాట్లాడుతుంది సార్. అంతా మాట్లాడడం అంతా బాగానే ఉంది. హాస్పిటల్ సర్వీస్ బాగానే ఉంది సార్. ప్రాబ్లం లేదు. ఏ ఫోన్ కాల్కైనా రెస్పాండ్ అవ్వడం. సార్ 24 hours ఇక్కడ ఉండడం అలా చేస్తాం. అబ్జర్వేషన్ అంతా బాగానే సార్. అలా ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా మాది టెక్కల్ సార్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. హాస్పిటాలిటీ అన్నీ బాగున్నాయి. హాస్పిటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. అలా ప్రాబ్లం ఏంటి.